ఫీజు రియంబర్స్మెంట్స్లను విడుదల చేయాలంటూ డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ ప్రాంతాన్ని విద్యార్థులు హోరెత్తించారు. వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలను విడుదల చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దాదాపు 6 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ 2 ప్రభుత్వాలు కూడా విద్యార్థుల గోస పట్టించుకోవడం లేదు. దాదాపు 6 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉంటే, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంటే మరి గవర్నమెంట్ విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని చెప్పేసి ఈరోజు డిఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమైతే ఏదైతే 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దాదాపు 6 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ 2 ప్రభుత్వాలు కూడా విద్యార్థుల గోస పట్టించుకోవడం లేదు. దాదాపు 6 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉంటే, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంటే మరి విద్యార్థులు గవర్నమెంట్